భారతదేశాన్ని ముక్కల కింద విడదీసిన దుర్మార్గుడు మోతీలాల్ నెహ్రూ అని ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన వంశస్థులు వీళ్ళందరూ. సోనియా గాంధీ కూడా ఈ దేశానికి సంబంధించిన కాదు. ఆమెకి ఈ దేశం మీద ప్రేమ ఉండదు. ప్రకృతి శిక్షించక మానదు విడను. నెహ్రూ ఏదైతే నూరిపోసాడో ఇందిరాగాంధీకి తూచా తప్పకుండా నరనరాలోని జీర్ణించుకుంటూ అదే సాంప్రదాయాన్ని కొడుకులిద్దరికి ఇచ్చి ఇప్పుడు మనవడికి మనవరాలి కూడా ఇచ్చారు. ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ హిందువులను ఈ దేశం నుంచి పారదోలండి, హిందుత్వాన్ని పారదోలని చెప్పని అన్నాడు. ధైర్యం అండి వాడికి, ఎలా అనగలడా మాట. అటువంటి వాడికి మనం ఓట్లు వేస్తే ఏంటి మన పరిస్థితి? సెక్యులరిజం పేరిట మతోన్మాదుల్ని ఇంకా మనం పెంచి పోషిస్తున్నాం. ఇందిరాగాంధీ గారు ప్రేమించింది కూడా ఫిరోజ్ ఖాన్. దేశంలో అత్యంత నాటకీయంగా ఆ ఫిరోజ్ ఖాన్ పేరు ఫిరోజ్ గాంధీగా మారి, ఈవిడ ఇందిరాగాంధీగా మారి గాంధీ కుటుంబంగా తలది. అక్కడి నుంచి కొడుకులు ఇద్దరు. సంజయ్ గాంధీ ఇతను ఎంత దుర్మార్గుడంటే ఎక్కడ పడితే అక్కడ హిందువులను పట్టుకుని పెళ్లి కాని వాళ్ళకి బలవంతపు ఆపరేషన్, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించిన దుర్మార్గుడు సంజయ్ గాంధీ. మరి ప్రకృతి ప్రకోపానికి బలైపోవాలి కదా, విమానం కూలి చనిపోయాడు. అలాగే రాజీవ్ గాంధీ, అతను కూడా దుర్మార్గుడు. భయంకరమైన చట్టాలు చేశాడు. భారతదేశంలో ఎవరి సంపదనైనా కూడా ఆక్రమించుకోగలిగే చట్టాలు. అంటే నా ఇంటికి వచ్చి వక్ఫ్ బోర్డు ప్రకారం ఈ ఇల్లు నాదంటే నేను కోర్టు కూడా వెళ్ళనవసరం పడలేదు. అలాంటి చట్టాలు చేసి ఇంత దుర్మార్గులు ఆలోచించండి. ఇప్పుడు ఇంకా దారుణమైన విషయాలు ఏంటంటే రాహుల్ గాంధీ ఈ రోజుకి బాహాటంగా కొన్ని మతాలకి ప్రోత్సాహాన్ని చూస్తున్నాడు, హిందువులను తగ్గిస్తూ. దీన్ని భారతీయ ముస్లింస్, క్రైస్తవులు, హిందువులు కూడా ఖండించాలి. ఎందుకంటే విడగొడుతున్నారు కాబట్టి. మన అందరిలోని ఆవేశం రావాలి. ఒక్కొక్కడు ఒక్కొక్క శివాజీగా మారాలి, ఒక్కొక్కడు ఒక్క ఝాన్సీ లక్ష్మీబాయిగా మారాలి. అప్పుడు ఈ దేశానికి తిరిగి వైభవం వస్తుంది. మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్.